అందరం కలిసి పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఫోకస్ చేయాలి. అది అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఎన్నిక వచ్చినా అక్కడ వాళ్ళు గెలిపించే పరిస్థితి రావాలి. 29 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే 29కి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ 2024 మీరందరూ కలిసి పనిచేశారు. భేషజాలు లేకుండా పనిచేశారు. ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించారు. ఎమ్మెల్యేలకు ఎంపీలు చెబుతున్నాను, ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఎలాంటి భేషజాలకు పోకుండా మళ్ళీ 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 గెలవాలని, లైఫ్ లాంగ్ ప్రజాసేవలో ఉండాలని ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. లేదు ఎన్నికలు ఎప్పుడో వస్తాయి అప్పుడు కరెక్ట్ చేసుకుంటామంటే చేయి దాటిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్కన ఎన్డీఏ పార్టీలతో సంఖ్యతగా ఉండండి. ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఎమోషన్గా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారులే అనుకుంటే కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిన్సియారిటీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఎప్పుడు కూడా మిత్రపక్షాలని చిత్తశుద్ధితో కలుపుకుంటూ వచ్చాం. ఆ సాంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటి నుంచి ఈ విషయంలో కూడా మీరు అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందరం కూడా సుస్థిరమైన పాలనతో, సమర్థవంతమైన పాలనతో, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేద్దాం. మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలిపించుకుంటూ ముందుకు పోదాం. అందుకే ఒకే మాట చెప్తున్నాను, మీ ప్రాంతాల్లో మీరు కష్టపడండి, ప్రజాభిప్రాయాన్ని, ప్రజామోదాన్ని పొందండి. మిమ్మల్ని అన్ని విధాల గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మేము అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మహానాడు, చాలా మహానాడు చూసా. ఈ మహానాడు మాత్రం నాకు కూడా ఒక నూతనమైన స్ఫూర్తినిచ్చింది, ఎక్కడ లేని ఉత్సాహం ఇచ్చింది. కొండనైనా బద్దలు చేస్తామనే ఆలోచన శక్తిని ఈ మహానాడు ఇచ్చింది. అందుకే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.